మావోయిస్టులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. లొంగుబాటుపై త్వరలో అసెంబ్లీలో ప్రకటన చేస్తామన్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులు చట్ట పరిధిలో ఏవైనా చేసుకోవచ్చని సూచించారు. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రితో భేటీ అయిన దేవ్జీ, మల్లా రాజిరెడ్డి సమస్యలపై చర్చించారు. ఇటు మున్సిపల్ శాఖపై సమీక్షించిన రేవంత్ కోర్ అర్బన్ క్యూర్లో చేపట్టాల్సిన పనులపై కీలక దిశానిర్దేశం చేశారు. సెక్రటేరియట్లో మాజీ మావోయిస్టు నేతలతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాదాపు 40 నిమిషాల పాటు మాజీ మావోయిస్టు అగ్రనేతలతో చర్చించారు. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ఏడీజీ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్, ఎస్ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు. సీఎంను కలిసిన మాజీ మావోయిస్టులలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మల్లా రాజురెడ్డి, పుల్లూరు ప్రసాదరావు, కిషన్జీ భార్య సుజాతక్క, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి ఉన్నారు. మావోయిస్టుల లొంగుబాటుపై రేవంత్ రెడ్డి స్పందించారు. త్వరలో అసెంబ్లీలో ప్రకటన చేస్తామన్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తరువాత చట్టం పరిధిలో ఏదైనా చేసుకోవచ్చని సూచించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ శివధర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ లొంగుబాటు పాలసీ బాగుందన్నారు. పాలసీని 1 కోటి వరకు పెంచాలని రేవంత్ రెడ్డిని కోరామన్నారు. 5 ఎకరాల భూమి సాధ్యం కాదని సీఎం చెప్పారన్నారు. ఇల్లు, ఉద్యోగ భృతిపై రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు దేవ్జీ. ప్రభుత్వం అనుమతిస్తే జైలులో ఉన్న మావోయిస్టులను కలుస్తామన్నారు. అందరం కలిసి ప్రజలకు బహిరంగ లేఖ రాస్తామని తెలిపారు. తుపాకీ సిద్ధాంతం నడవదని ప్రజలకు వివరిస్తామన్నారు దేవ్జీ. మున్సిపల్ శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. శానిటేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు రేవంత్. మున్సిపల్ అధికారులు మార్కు చేసిన చోటే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసేందుకు అవసరమైన టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్లో ఉన్న అన్ని స్ట్రీట్ లైట్స్ కు ప్రత్యేక నెంబర్ ఇచ్చి డాష్ బోర్డుకు కనెక్ట్ చేయాలన్నారు ముఖ్యమంత్రి. క్యూర్ పరిధిలో ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి. హాస్టల్స్లోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని ఆదేశించారు. తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక మానిటరింగ్ వింగ్ ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు చేపట్టాలన్నారు. హోటల్స్కు రేటింగ్ ఇచ్చే విధానాన్ని పరిశీలించాలని చెప్పారు ముఖ్యమంత్రి. నగరంలోని సిగ్నల్స్, జంక్షన్ల దగ్గర వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు కొన్ని ఏరియాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయాలన్నారు సీఎం. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుడుగా, రిజిస్ట్రార్గా ఎంతో మంచి పేరు సాధించిన సౌందరరాజన్ ఆధ్యాత్మిక చైతన్యం విస్తరింపచేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. చిలుకూరు ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో సౌందరరాజన్ పాత్ర కీలకమైందన్నారు రేవంత్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఎక్స్లో పోస్టు చేశారు.